హాయ్ హలో అందరూ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వైసీపీ పార్టీ నాయకుల మీద వారి మీద కేసులు పెడతారు, కొంచెం ఇబ్బందులు పెట్టవచ్చు. అది కొన్ని రోజుల వరకు నడుస్తుంది, అది కూడా పూర్తి కాలం ఏమి నడవదు. అయితే ఇది శృతి మించిపోయి న్యాయస్థానాలతోనే ఘర్షణకు దిగేటువంటి పరిస్థితికి వచ్చారు నారా లోకేష్ వారి శాఖకు సంబంధించినటువంటి అధికారులు. అంటే ఆ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే కారణం ఎవరయ్యా అంటే నారా లోకేష్ గారే కదా. వాళ్ళు చెప్పేదేంటి, నారా లోకేష్ గారు చాలా పవర్ఫుల్ అయిన వ్యక్తి, నారా లోకేష్ గారు పవర్లో ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నారు, అలాంటి వ్యక్తి కింద మేము పనిచేస్తూ ఉన్నాం. సో కాబట్టి మేము న్యాయస్థానంతో చేసుకునేటువంటి ఒప్పందాలు కానీ, అక్కడ న్యాయస్థానంలో వచ్చినటువంటి హామీలు కానీ ఇక్కడ అమలు చేయాలని రూల్ ఏమైనా ఉందా, కోర్టులు మాకన్నా ఏమైనా పెద్దనా, మేమే బాసులం, మేమే పవర్ఫుల్, మేమే శక్తివంతులం అనేటువంటి ఒక అహంకారంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితులన్నీ గమనించినటువంటి ఏపీ హైకోర్టు న్యాయస్థానం వీరందరినీ ఉద్దేశించి, అంటే మీరే శక్తివంతులు, పవర్లో ఉన్నారని చెప్పి ఫీల్ అవుతున్నారు, ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసని చెప్పి వారికి దిమ్మ తిరిగే విధంగా ఈరోజు కీలక ఆదేశాలు కూడా వచ్చింది హైకోర్టు న్యాయస్థానం. కోర్టు సీరియస్ అవ్వడానికి గల కారణాలు ఏమిటంటే, ఇక్కడ ఏదైతే కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు సంబంధించి అందులో పార్ట్ టైం పోస్టులు ఉంటాయి కదా, పోస్టులకు సంబంధించి పీజీటీలు వారికి జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు గత సంవత్సరం జనవరిలో సో కేసు వేసినటువంటి తరుణంలో అక్కడ విచారణ సందర్భంగా ప్రభుత్వ అధికారులు కూడా అప్పీల్ చేశారు దీనికి సంబంధించి. అప్పుడు సింగిల్ జడ్జి విచారణ చేసిన తర్వాత కొన్ని ఒప్పందాలు, కొన్ని ఆదేశాలు, కొన్ని హామీలు తీసుకోవడం జరిగింది అప్పుడు. సో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. మరి వాళ్ళ అధికారులన్నీ అమలు చేయాలి కదా ఖచ్చితంగా కోర్టు ఆదేశాలను. అంటే వీళ్ళకి కోర్టు అంటే లెక్కలేదు కదా, వీళ్ళది సపరేట్ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు కదా. సో అది అమలు చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ ఎక్కడైతే అప్పుడు ఒప్పందం ఏం జరిగింది, ఈ రిట్ పిటిషన్ వేసినటువంటి వాళ్ళు ఎక్కడైతే తమను తొలగించి వేరే చోటుకి బదిలీ చేయాలని చెప్పి అప్పుడు ఏదైతే అనుకున్నారో, మేము ఎక్కడైతే పని చేసినామో అక్కడే ఉండాలి, ఆ పని గంటలకు సంబంధించినటువంటి జీతం కూడా ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు అడిగిన తరుణంలో ఆ ఒప్పందాన్ని వీళ్ళు అతిక్రమించి వీరిని బదిలీ చేయడం, అప్పుడు జీతాలకు సంబంధించి ఒప్పుకున్న దాన్ని కూడా ఉల్లంఘించడం, మరి దీన్ని కోర్టు ధిక్కారం కిందకి వస్తుంది కదా. మరి కోర్టు ఏదైతే చెప్తే దాన్ని అమలు చేయాలి కదా, వీళ్ళు అది అమలు చేయాలి, వీళ్ళకి నచ్చినట్టుగా అమలు చేస్తారు. ఎందుకంటే వీళ్ళు చాలా పవర్ఫుల్ వ్యక్తులు, అధికారంలో ఉన్నారు కాబట్టి, పవర్లో ఉన్నారు కాబట్టి, కోర్టు కంటే శక్తివంతమైనటువంటి వ్యక్తులు కాబట్టి. సో ఈ క్రమంలో కోర్టు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. మీరు శక్తివంతులు, పవర్లో ఉన్నారు కదా, మిమ్మల్ని ఎట్లా డీల్ చేయాలో మాకు తెలుసు అని చెప్పి ఈ అధికారి ఎవరు అని చెప్పి అడిగారు. మరి ఇక్కడ ఉన్నటువంటి సర్వశిక్ష అభియాన్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు అని చెప్పిన తరుణంలో మరి హైకోర్టు సీరియస్గా ఖచ్చితంగా ఈ శ్రీనివాసరావు అనే అధికారి వ్యక్తిగతంగా మా ముందు హాజరు కావాలని చెప్పి, అదేవిధంగా ఆ వ్యక్తికి నోటీసులు జారీ చేయండి, కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది అని చెప్పి సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని చెప్పి హైకోర్టు న్యాయస్థానం ఈరోజు గట్టిగానే నిర్ణయం తీసుకుంది. మేమే పవర్ఫుల్, మేమే శక్తివంతులం అనేటువంటి భావనతో ఉండేవారికి ఇదే కరెక్టు. ఈ రకంగా చేస్తేనే మరొకసారి ఏ అధికారి కానీ, ఏ ప్రభుత్వాలు కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోరు. ఇప్పుడు ఆ అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారంటే మరి ఆ శాఖ మంత్రి చెప్పకుండానే తీసుకుంటారా? సో డెఫినెట్గా అది కాబట్టే మీరు పవర్లో ఉంటే ఏమైనా గ్రేటా, మీరు శక్తివంతులు అయితే గ్రేటా, మాకన్నా కోట్ల కన్నా శక్తివంతులా మీరు? సో ఎట్లా డీల్ చేయాలో మాకు తెలుసు అని చెప్పి ఈరోజు హైకోర్టు న్యాయస్థానం ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది.